నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. రైట్. లక్ష్మీనారాయణ గారు, అసలు ఏంటి సిఐడికి ఉన్న అభ్యంతరాలు ఏంటి? వాళ్ళ మెమోస్ వేయడంలో కానీ, మెమోల్లో కూడా ముందు ఇక్కడ ఏసీబీ కోర్టులో వేశారు, అక్కడ జడ్జి గారు దాన్ని మరి ఈవినింగ్ అన్నారో లేకపోతే సాక్ష్యాలు ఏమని అడిగారు, మళ్ళీ అక్కడికి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో అక్కడ ఒక ఇది జరిగింది, జడ్జి గారు రేపు చూస్తాను రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఏమన్నారు, అది అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ జడ్జి గారు 28న నేను చూస్తాను టేబుల్ చేయండి ఆ రోజు అన్నారు. అంటే అసలు ఏంటి ఇదంతా, ఏం జరుగుతోంది? సిఐడి అధికారులు భుజాలు తడుకున్నట్టు అనిపించట్లా లోకేష్ ప్రసంగంలో ఏమీ లేకపోయినా? సార్, రెండు దురుద్దేశాలు సిఐడికి కనిపిస్తుంది. ఒకటి, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ రింగ్ రోడ్డు కేసులో రిటర్న్ ఆర్గ్యుమెంట్ ఫైల్ చేసామని చెప్పినటువంటి ఆదేశాలు ఇస్తే బాబు గారి తరఫు నుంచి రిటర్న్ ఆర్గ్యుమెంట్ ఫైల్ చేసిన సందర్భంలో సిఐడి వాళ్ళు రిటర్న్ ఆర్గ్యుమెంట్ ఫైల్ చేయకుండా ఈ సంబంధించిన లోకేష్ గారికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ అంటే 19/12 ఇవ్వని, 20/12 ఇవ్వని, రెడ్ బుక్ గురించి ప్రస్తావించని ఈ అంశాలు అన్ని తీసుకొచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఈ బెయిల్ పిటిషన్ లో ఏదైతే యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ఇప్పుడు రిజర్వ్ ఫర్ ఆర్డర్స్ కేసు ఉన్నారో దానిలో కూడా బెయిల్ ఆదేశాలు రాకుండా చేయటానికి ఒక అంశం మెన్షన్ చేశారు. అంటే వాళ్ళ ఉద్దేశం నేను చెప్తున్నా, A14 అంటే లోకేష్ గారు ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకే ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్, వాళ్ళు తండ్రి కొడుకులు కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఈ రోజు లోకేష్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉన్నాయని వాళ్ళు ఆరోపణలు చెప్తున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని బెయిల్ ఇచ్చే విధానంలో మీరు దీన్ని పరిశీలించండి లోకేష్ గారి స్టేట్మెంట్స్ అని చెప్పిన విధానం మనం గమనించాలి. రెండోది, మీరు అసలు విషయం మనం చూద్దామండి. లోకేష్ గారిని ఎప్పుడు ముద్దాయిగా యాడ్ చేశారండి ఈ క్రైమ్ నెంబర్ 16 ఇన్నర్ రింగ్ రోడ్ కోర్సులో 26/9/2023 లోకేష్ గారికి యాంటిసిపేటరీ బెయిల్ వేస్తే అదే రోజు 29/6/23 గవర్నమెంట్ తరఫున ప్రెసిడెంట్ అడ్వకేట్ జనరల్ గారు మేము లోకేష్ గారిని అరెస్ట్ చేసే ఉద్దేశం లేదు, రెండో అంశం ఆయన మీద గ్రావిటీ ఆఫ్ అఫెన్స్ కూడా లేదు అని చెప్పి 41A నోటీస్ ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పేసి కోర్టు ముందు చెప్తే కోర్టు అది అబ్జర్వ్ చేసి ఇచ్చింది. మరి 26/9/23 ఇచ్చిన ఆదేశాలు మన దృష్టిలో పెట్టుకుంటే లోకేష్ గారు పాదయాత్ర ఎప్పుడు బిగిన్ చేశాడు? 3,332 పైన చురుకు బిగిన్ చేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్టేట్మెంట్లు ఇచ్చుకుంటానే ఉన్నాడుగా. చట్ట విరుద్ధంగా ఎవరైనా సరే దీని వ్యతిరేకంగా పాల్గొంటే ఎవరు అతిథులు కాదు, చట్టానికి ఎవరైనా బాధ్యులే అని చెప్పేసి చెప్పిన అంశం ఏదైతే ఉందో మరి 41 నోటీస్ ఇచ్చి మాకు అభ్యంతరం లేదని చెప్పినప్పుడు ఆ అంశాలు ఎందుకు పొందుపరచలేదు అని అడుగుతున్నాం. రెండోది, 164 స్టేట్మెంట్స్ ఇచ్చారు కొంతమంది ఆఫీసర్లు, వాళ్ళు బెదిరిస్తున్నాడు. అది లోకేష్ గారిని ఇచ్చినటువంటి స్టేట్మెంట్. 164 స్టేట్మెంట్ ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం ఇచ్చారు, 1 ఇయర్ పైన ఇచ్చారు. ఇవాళ ఎఫ్ఐఆర్ స్టేజ్ లో ఉంది, ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు, ట్రయల్ రాయలేదు. వీళ్ళు ఎప్పుడు విట్నెస్లు ఎప్పుడు ఎగ్జామిన్ చేస్తాడండి? ట్రయల్కి వచ్చినప్పుడు ఎగ్జామిన్ చేస్తారు. ఈ రోజు లోకేష్ గారు బెదిరించేది ఏంది? ఇంకా దాంట్లో ఆల్రెడీ వాళ్ళు వచ్చే స్టేట్మెంట్స్ అన్ని అయిపోయినాయి కదా, కోర్టు రికార్డ్ చేసింది కదా. ఇంకా కోర్టులో స్టేట్మెంట్ రికార్డ్ చేసిన బెదిరించే అంశం యాడ్ నుంచి రైజ్ అవుతుందండి. అది ఇవన్నీ కూడా బాబు గారి బెయిల్ పిటిషన్ ని డిస్మిస్ చేయాలనే ఉద్దేశంతో లోకేష్ గారికి సంబంధించి 41 నోటీస్ ఉల్లంఘించారని చెప్పి ఏదైతే అంశం చెబుతున్నారో దాన్ని కూడా ఒక అరెస్ట్ చేయమని పర్మిషన్ ఇవ్వమని అడగటం ఏదైతే అంశం ఉందో ఒక దురుద్దేశంతో ఇచ్చేటువంటి అంశంగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి. అయితే లోకేష్ గారికి సంబంధించినటువంటి 41A నోటీస్ ఆయన కంప్లై చేశాడు, ఆయన వెళ్ళారు, విచారణలో పాల్గొన్నారు, కోఆపరేట్ చేశారు. ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి పవర్ లేదని చెప్పి గతంలో బెయిల్ పిటిషన్ లో కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ 4 అంశాలు ఈ రోజు ఏదైతే పొందుపరిచారో అయితే నో వే కనెక్టెడ్ దిస్ క్రైమ్ నెంబర్ 16కి ఎలాంటి కనెక్టెడ్ ఇష్యూ కూడా కాదు. వీళ్ళు కేవలం ఒక దురుద్దేశంతో కేసును డ్రాగ్ ఆన్ చేయడానికి కానీ లేదా బాబు గారికి సంబంధించిన అంశంలో కొంత దూరం అంటే రిటర్న్ ఆర్గ్యుమెంట్ వేయలేక ఏదో ఒక అంశము, రెండోది ఇవ్వగలం సెక్స్ అయిన తర్వాత ఏదో ఒకటి లోకేష్ గారిని ఇబ్బంది పెట్టాలనే అంశం అనేది ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆలోచన ఏదో ఏదో రకంగా ప్రెషర్స్ బిల్డప్ చేస్తా ఉంటే వాళ్ళ ఆలోచనలు దాని మీద ఉంటాయి, పార్టీ మీద ఎలక్షన్ల మీద లేకుండా అని డైవర్ట్ చేసే టాక్టిక్స్ కూడా అయి ఉండొచ్చు. ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు, ఒక్క నిమిషం. 164 స్టేట్మెంట్ ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా సిఐడి ఆఫీసర్స్ కి? వాళ్ళు కంప్లైంట్ వీళ్ళు ఎట్లా వెళ్తారండి? చట్టం వీళ్ళంతా వీళ్ళు ఓరిగా సుమోటో గానో ఊహించుకోనో ఇప్పటికిప్పుడు రెడీ అవుతాము చూడండి కంప్లైంట్ అలా కూడా చేస్తారు. కంప్లైంట్ ఏముందిలే, అటువంటి కంప్లైంట్ క్రియేట్ చేయడంలో ఏముంది కానీ. సో ఎనీవే ఇక్కడ
ఈ ప్రభుత్వం కానీ ఈ అధికారులు కానీ ఎన్నికలు జరిగిన తర్వాత ప్రభుత్వం మారడం పక్క, మా మీద చర్యలు పక్క అని డిసైడ్ అయిపోయినట్టున్నారు. డిసైడ్ అయిపోయే ఇప్పుడే దాన్ని అలాంటి చర్యలు దిక్కుండానో లేకపోతే ఇంకో రకంగానో అడ్డుకునే ప్రయత్నమా, కోర్టు నుంచి ప్రొటెక్షన్, ఎందుకంటే మేము సిఐడిలో నేను పనిచేశాను, ఈ నోటీసులు ఇచ్చింది నేనే, లేకపోతే ఆయన విచారించింది నేనే, లేకపోతే ఆయన అక్కడికి వెళ్ళి నోటీసులు ఇచ్చి వచ్చింది మేమే, ఆ నోటీసులు ప్రిపేర్ చేసింది మేమే, ఈ కేసులు విచారణ జరిగినప్పుడు ప్రతిసారి మేము దీంట్లో ఉన్నాం, కాబట్టి ప్రభుత్వం మారినా మాకేం జరగకుండా ప్రొటెక్షన్ ఇవ్వండి అని ఏమన్నా కోర్టుని అడగడానికో, లేకపోతే మీరు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారి యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ కాబట్టి విచారణ జరుగుతున్నది, ఇక చూసారా ఎట్లా బెదిరిస్తున్నారో బయట నుండి, అందుకని బెయిల్ ఇవ్వద్దని చెప్పడానికో, మీరు అన్న పాయింట్ కూడా వ్యాలిడ్ పాయింటే. సో ఏదైనా అయి ఉండొచ్చు. మొత్తమే తెలుగుదేశం పార్టీ మాత్రం దీన్ని ఒక రకమైన అధికారికమైన రాజ్యం చేస్తున్న వేధింపులుగానే, ప్రభుత్వం చేస్తున్న వేధింపులుగానే, పోలీసులను అడ్డు పెట్టుకుని లోకేష్ మీద చేస్తున్న వేధింపులుగానే తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్టు కనబడుతోంది. అదేంటో కొంచెం చర్చిద్దాం చిన్న బ్రేక్ తర్వాత.